గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. బీజేపీ అమ్ముల పొదలో రెండు అస్త్రాలు ఉన్నాయి. ఒకటి జై శ్రీరామ్, రెండవది నమో. ఈ రెండింటిని మిక్స్ చేసి కొడితే హ్యాట్రిక్ విజయం వచ్చి తమ ఖాతాలో పడితీరుతుంది అన్నది బీజేపీ వ్యూహకర్తల బలమైన నమ్మకం. అందుకే శ్రీరామ మందిరంతో శుభారంభం పలికిన బీజేపీ ఇప్పుడు నమో అంటోంది. న్యూఢిల్లీలో తాజాగా శనివారం, ఆదివారాలలో 2 రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఈసారి ఆసక్తికరమైనవి పెద్దగా లేవు అనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ మరోసారి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీనే ఎంచుకుంది. ఈ మేరకు జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే శంఖంలో పోస్తే తప్ప తీర్థం కాదు అన్న చందాన బీజేపీ జాతీయ సమావేశాలలో తీర్మానించారు అని అంటున్నారు. బీజేపీ 2013 ప్రాంతంలో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలలో తొలిసారి నరేంద్ర మోడీ పేరును ప్రతిపాదించింది. ఆనాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ మోడీ పేరును ప్రతిపాదించారు. దానికి అద్వానీ అలిగి ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి అప్పటి బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ తప్పుకోవడం, ఇలా చాలా జరిగాయి. ఇంకా చెప్పాలంటే అప్పటికీ మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. జాతీయ రాజకీయాల వైపు ఆయన రాలేదు. ఎంపీగా కూడా పార్లమెంటులో అడుగుపెట్టలేదు. అలాంటిది మోడీని ప్రకటించడం ఏమిటని సీనియర్లు తలో రకంగా స్పందిస్తే బయట ఎన్డీఏ మిత్రులు కూడా నొసలు చిట్లించారు. కానీ నరేంద్ర మోడీ ప్రభంజనం 2014 ఎన్నికల్లో ఎలా వీచిందో అందరికీ తెలుసు. ఆ మీదట 2018లో జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండవ మాట లేకుండా రెండవ మారు మోడీ పేరునే ప్రధాని పదవికి ప్రతిపాదింపచేశాయి. ఇక ముచ్చటగా మూడోసారి తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశాలలో మళ్లీ ఆయనే అని జాతీయ కార్యవర్గం బల్లగుద్ది మరీ చెబుతోంది. దీంతో బీజేపీలో ఉన్న ప్రధాని పదవికి ఆశావాహులకు నో ఛాన్స్ అన్నట్టు అయింది. రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అమిత్ షా వంటి వారు ప్రధాని పదవికి రేసులో ఉన్నారని అంటారు. అలాగే మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా వినిపిస్తుంటాయి. అయితే మోడీ ఇమేజ్, చరిష్మా ఇవన్నీ బీజేపీని మళ్లీ గట్టెక్కిస్తాయని భావించే ఆ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని అంటున్నారు. ఈసారి బీజేపీ సొంతంగా 370 సీట్లు, ఎన్డీఏ 400 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈసారి బీజేపీ విజయం మీద అంచనాలు ఉన్నాయి. మూడోసారి మోడీ ప్రధాని అయితే 5 ఏళ్లు కొనసాగితే మాత్రం ఆయన నెహ్రూ, గాంధీ కుటుంబాల తర్వాత వారితో దాదాపుగా సరిసమానంగా దేశాన్ని ఏలిన ఘనతను సొంతం చేసుకున్నవారు అవుతారు. ఆ రికార్డును బద్దలు కొట్టాలన్నదే బీజేపీ ఆకాంక్ష కూడా. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.